నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। నిరంతరం అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తాం। నెల్లూరు నగరంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు అల్పాహారాన్ని అందజేసిన మంత్రి పొంగూరు నారాయణ। తిరుపతిలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు। స్వాతంత్ర వేడుకల్లో పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి। ప్రజా వ్యతిరేక విధానాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్। నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। మనుబోలులో శ్రీ షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ। విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు। నిరంతరం అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని 15 రూపాయలకే పేదలకు 3 పూటల నాణ్యమైన భోజనం అందజేయడం జరుగుతుందని, రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు। ఈ సందర్భంగా వారు నెల్లూరులో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు। నెల్లూరులోని చేపల మార్కెట్ ప్రాంతంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు। అనంతరం ఆయన చేతుల మీదుగా పేదలకు అల్పాహారాన్ని అందించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరంతరం అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని 15 రూపాయలకే పేదలకు 3 పూటల నాణ్యమైన భోజనం అందజేయడం జరుగుతుందని, రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు। మార్నింగ్ 7:30కి రాష్ట్రంలో మిగిలిన 99 అన్నా క్యాంటీన్స్ ప్రారంభమైనాయి। అంటే మొత్తం 100 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్ గా నిన్న ఇవాళ ప్రారంభించడం జరిగింది। 2014-19లో 203 అన్నా క్యాంటీన్స్ ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది। వాటిల్లో 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్ గా స్టార్ట్ చేసాం। మరొక 2 అన్నా క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి। అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ ని క్లోజ్ చేశారు। అసలు ఎందుకు క్లోజ్ చేశారో ఎవరు తెలియదు। కేవలం 5 రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా భోంచేస్తున్నాడు। చక్కటి ఎన్విరాన్మెంట్ సో భారతదేశంలో కోసం ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు। క్యాంటీన్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఎన్విరాన్మెంట్, చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి 203 అన్నా క్యాంటీన్స్ ని శాంక్షన్ చేసి 183 స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేస్తుంది। కావాల్సింటే వాడు 1 రూపాయికి ఇచ్చుండొచ్చు। మేము 5 రూపాయలు పెడితే పేదలకు సేవ చేయాలనుకుంటే 1 రూపాయికి ఇచ్చుండొచ్చు, లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు। రోజుకు 2,25,000 మంది భోంచేస్తున్నారు। ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్ లో 2,25,000 మంది। అలాంటి దాన్ని క్లోజ్ చేశారు। ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీన్స్? ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాం। ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, అనేక మార్కెట్లు ఉన్నాయి। ఇక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు। ఫిష్ మార్కెట్ లో ఫిష్, మటన్ మార్కెట్ లో, కూరగాయల మార్కెట్లో అయితే తెల్లవారు మార్నింగ్ వచ్చేస్తారు, మటన్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు, ఫిష్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు। వాళ్ళందరూ ఇంట్లో వండుకొని తిని రావాలంటే టైం చాలదు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం పెట్టేది। ఈ కార్యక్రమంలో అజిత్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు। ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు। మంత్రి వేదిక వద్దకు రాగానే జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వాగతం పలికారు। జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం జాతీయ పతాక వందన సమర్పణ, జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో
ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ పెరేడ్ మైదానం సందర్శించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేశ స్వాతంత్ర్యం ఈ కింద సదుపాయాలను పేరెంట్ కమిటీ ద్వారా అత్యంత నాణ్యతతో అమలు చేయబడుతున్నవి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విజయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముక్తి పదం మర విరిసిన మందారం ఇది జగతికి సింగారం పూలరథం ఇదే మన భారతం ఇలలో పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విధి శుభాభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా ఆ మహనీయులని స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జిల్లాలో మొదటిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. అమృత్ మహోత్సవ 2047 నినాదంతో అభివృద్ధి పదంలో భారతదేశం పరుగులు పెడుతూ ఉంది. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కులం మతం పార్టీలకు అతీతంగా పగా ప్రతీకారం శత్రుత్వం లేకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పలు రకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రజా వ్యతిరేక విధానాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, సూపర్ 6 హామీలపై స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఊసేలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. 15వ తేదీ వచ్చింది, ఆ బస్సు రాలేదా? ఆ బస్సు ఎక్కడికి పోయినట్టు? గ్యాస్ సిలిండర్లు ఏమైపోయినట్టు? నువ్వు చెప్పినటువంటి మహిళలకు చెప్పినటువంటి 1500 రూపాయలు నెలకిస్తానని చెప్పి అది ఎట్టపోయింది? అసలు గుర్తుందా? సూపర్ 6 లో ఎన్ని ఉన్నాయని చెప్పినని తల్లికి వందనం 20,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఈరోజు తల్లికి వందనం శకటం మాత్రం ప్రదర్శించారు. ఆగస్టు 15వ తేదీ తల్లికి వందనం కార్యక్రమం అమలు కాలే. ఆగస్టు 15వ తేదీ తల్లికి వందనం కార్యక్రమాన్ని గురించి ఏమి మాట్లాడకపోయినా తల్లికి వందనానికి సంబంధించి అమలు కానటువంటి పథకానికి సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప ఆ కార్యక్రమాల సంగతి పక్కన పెడితే గతంలో ఏదైతే కార్యక్రమాలు ఇచ్చారో కొనసాగాలనో ఆ కార్యక్రమాలు కొనసాగకుండా రద్దు అయిపోయాయి. అంటే మీరు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవాలా ఈ ప్రభుత్వం మీద అనేటువంటి తప్ప మీకు స్పష్టత ఉందా? మైనర్ బాలిక మీద హత్య జరిగిందని, మైనర్ బాలిక మీద కర్నూలు జిల్లా మచ్చుమరిలో ఎప్పుడు జరిగింది? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా? అంతకుముందు జరిగిందా? ప్రీతి సుగాలి కేసు 2017లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే 2019 దాకా అధికారంలో ఉన్నది. కాబట్టి ఈ విధంగా జరిగిపోతున్నాయి అన్యాయాలని చెప్పి మాట్లాడితే మీ ప్రభుత్వాన్ని గురించి మీరు విమర్శించుకోవాలంటే విమర్శించుకోండి. మీరు విమర్శిస్తున్నది మాత్రం మీ ప్రభుత్వాన్ని పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నాడు. ఎప్పుడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఒక 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా నిద్ర లేస్తే మీరు డీజీపీ ఆఫీస్కి రండి, వెయిటింగ్ రూమ్లో కూర్చోండి, వచ్చి సంతకం పెట్టాలా, సాయంకాలం పోతా సంతకం పెట్టాలి. అంత అవమానకర రీతిలో ఈ దేశంలో ఎన్నడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక ఐపీఎస్ స్థాయి కలిగినటువంటి అధికారులతో వ్యవహరించాడా?
తిరుపతిలోని స్విమ్స్ పరిధిలో మెడికల్ విభాగ డాక్టర్లు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు ఆనం రామనారాయణ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి జిల్లాకి నేను రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఈ యొక్క స్విమ్స్ సంబంధించి ఇతర మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన డాక్టర్స్ నైట్ కలవడం, ఇవాళ మార్నింగ్ కూడా వచ్చి ఇక్కడ మాది అజిటేషన్ ఉంది, ఈ అజిటేషన్కి ఒక సొల్యూషన్ కావాలి, ప్రభుత్వం నుంచి మాకు ఒక వాగ్దానం కావాలని వారు కోరారు. దాన్ని బట్టి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని స్విమ్స్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ పరిధిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క వేదికకి నేను రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఈ వేదికలో ఉండి నినదించడం అనేటువంటిది సహేతుకమైనది. ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం. ఇది ఎక్కడో ఒక ఊరో ఒక మెడికల్ కాలేజో మరొక దగ్గర జరిగేది కాదు, ఇది జరిగింది కూడా కాదు. ఈ విధంగా చూసినట్లయితే ఆర్జీకేఆర్ అనేటువంటి మెడికల్ కాలేజ్, అది కూడా కోల్కతాలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్, ఉమెన్ డాక్టర్ని అత్యంత పాశవికంగా ఆమెను రేప్ చేసి మర్డర్ చేసి ఆ సాక్ష్యాలు కూడా దొరకకుండా చేయడానికి తీవ్రంగా ఆ యొక్క కోల్కతాలో జరిగింది అని అంటే ఇందులో వాస్తవంగా మనకే అనిపిస్తుంది చాలా పెద్దవాళ్ళ హస్తాలు ఉంటే తప్ప ప్రభుత్వం అంత చొరవ తీసుకోదు. మరి అక్కడ ఎవరున్నారో ఎలా ఉన్నారో డాక్టర్స్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే రేప్ చేసిన దాంట్లో కూడా ఎవరో ఒకరో ఇద్దరో కాదు, దాదాపు 10-15 మంది పైన ఈ యొక్క అరాచకంలో పాల్గొన్నారు. కాబట్టి మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఎవరినో ఒక దారిన పోయేటువంటి ఒక దానయ్యని తీసుకొచ్చి ఇతనే తప్పు చేశాడు అని అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేటువంటి ఇది సరైంది కాదు. దీనిలో చట్టాలలో కూడా పదునైన చట్టాలు రావాలి అనేది వాళ్ళందరి అభ్యర్థన. దళిత ద్రోహి సోమిరెడ్డి అని తెలుగుదేశం నాయకులు ఇకనైనా తీరు మార్చుకోకపోతే ప్రజలు తిరగబడే సమయం తొందరలోనే ఉందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ వెంకటాచలం, గొలగముడి గ్రామాలకు చెందిన బాధిత గిరిజన కుటుంబాలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో భారతదేశానికి స్వాతంత్ర స్ఫూర్తిని గురించి అనర్గళంగా మాట్లాడాడు. ఈరోజు జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు, ఏ విధంగా పేదవాడికి కానీ స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛగా బతకగలుగుతున్నాడు అనేటువంటి దానికి ఈరోజు చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలి. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనికేపల్లి పంచాయతీలో కాశీనగరం గ్రామం, పాపం దళితులు, గిరిజనులు నివసించేటువంటి ప్రదేశం, ఏమీ లేనటువంటి అమాయక గిరిజనులు మల్లిక, సుభాషిణి, మల్లికార్జున, పాపం వీళ్ళు అక్కడ ఆ చెరువు ఒడ్డున 1 ఎకరా నుంచి 1.5 ఎకరా ఉండేటువంటి పొలాన్ని దాన్ని పాపం సాగుబడిలోకి తెచ్చుకున్నారు. కాయ కష్టంతో ఎంతో కష్టపడి పాపం ఆ అమ్మాయికి మాటలు సరిగ్గా రావు. అతను చూస్తే పాపం వైకల్యం కలిగినటువంటి వాడు, వాళ్ళని చూస్తే అయ్యో అనిపిస్తుంది పాపం. నిన్ననే సోషల్ మీడియాలో చెప్పాం, ఈ విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ విధంగా దుర్మార్గం జరుగుతుంది అని చెప్పాను. దానికి పాపం ఆమెకు తోడుగా కొంతమంది స్థానికంగా ఉండేటువంటి గిరిజన కుటుంబాలు, ఎంపీటీసీ కూడా గిరిజనుడే, అతను ఎంపీటీసీ భర్త తోటే ఉండేటువంటి వాళ్ళు రాజయ్య, మిగతా వాళ్ళందరూ వచ్చి నిన్న పాపం ఆమెకు అండదండగా నిలబడి మాట్లాడారు. ఇది అన్యాయమో నేను. ఈరోజు దురదృష్టం ఏమిటంటే వాళ్ళు గొంతు విప్పితే, అంటే స్వతంత్ర దినోత్సవం రోజు మాట్లాడుకోవాల్సినటువంటి ఒక దళితులు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడితే దాని మీద సోమిరెడ్డి పోలీసులకు ఫోన్ చేసి వెంటనే వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి అని చెప్పని ఎవరైతే నిన్న అక్కడ మాట్లాడారో
వాళ్ళని తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ లోపల మీడియా అక్కడికి వెళ్ళడం, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, గిరిజన నాయకులతో పాటు ప్రదీప్ రెడ్డి అక్కడికి వెళ్ళడం. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న హజరత్ సయ్యద్ హాషిం హుస్సేని దర్గా కమిటీ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుండి స్వాతంత్ర దినోత్సవ మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు రియాజ్ అహ్మద్, గౌరవ అధ్యక్షుడు లయన్ షేక్ రియాజ్ అహ్మద్, సిపిఐ నాయకులు షేక్ కాలేషా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రొటెక్టర్ మగ్దూమ్ తదితరులు పాల్గొన్నారు. మేము కనీసం ఒక 6-7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. దర్గా ఆవరణంలో అందరూ ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి మత సామరస్యం కోసం ఈ జెండాను ఎగురవేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వాతంత్ర యోధుల గురించి స్మరించుకోవడం, వాళ్ళ త్యాగాల గురించి కొద్దిగా మనం వాళ్ళ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళ త్యాగాలు, స్వాతంత్ర యోధుల త్యాగాలు మన దేశంలో వేరే ఎవరితోనూ పోల్చలేము. వాళ్ళంతా మహానుభావులు. వాళ్ళ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాడి సంవత్సరాలు పోరాడి ఆగస్టు 15వ తేదీ 1947వ సంవత్సరంలో సంపూర్ణ స్వాతంత్రం. రియాజ్ అన్న గారు చెప్పినట్టు దాదాపు 6 సంవత్సరాల నుంచి దర్గా ఆవరణలో 40 అడుగుల జాతీయ జెండాన్ని ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు, రిపబ్లిక్ డే నాడు ముస్లిమ్స్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి ఈ ఉత్సవాల్ని నిర్వహించుకోవడం, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా భావిస్తున్నా. స్వాతంత్రం మనకు దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గి ఎందరో అసూలు బాసి, ముఖ్యంగా మన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇండియా గేట్ కాడ చూస్తే కొన్ని లక్షల మంది వారి స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే అసూలు బాసారో వాళ్ళ నేమ్స్ ఉంటే దాంట్లో దాదాపు 80% మహమ్మదీలు ముస్లిమ్స్ ఉన్నారంటే అది మాకు గర్వకారణం, సంతోషంగా కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతో కష్టపడి ఈ బానిస సంఖ్యల నుంచి స్వాతంత్రం రానప్పటి నుంచి కూడా పోరాటమే జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే స్వాతంత్రం అనేక మంది ముస్లిమ్స్ ప్రాణాలు అర్పించినట్టు ఈ రోజు కూడా మన ఢిల్లీలో గేట్ ఆఫ్ ఇండియా కాడ పేర్లు ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటాం మనం. అయినప్పటికీ ఈ రోజు కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తే ఆడికి 300 చిల్లర సీట్లు వస్తాయి మాకని చెప్పి గర్వంతో ఉన్న బీజేపీ తోక తుంచినట్టు ఈరోజు అనేక పార్టీలు, చిన్న పార్టీలతో కూడా పొత్తు లేకపోతే ఈరోజు బీజేపీ ఓడిపోయే పరిస్థితి. దాంట్లో కూడా ఈరోజు బిల్లు పెట్టేదానికి, వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తృప్తిపరిచేదానికి, వాళ్ళ కోసం పరిస్థితి ఏంటంటే ఈరోజు కూడా ఇదో మేము ముస్లిమ్స్కి యాంటీ అని చెప్పి బీజేపీ, మోడీ చెప్పుకునేదానికి ప్రయత్నం చేయడమే తప్ప పార్లమెంటు బలం లేదు, ఎన్నికయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వర్క్ బోర్డు భూములు ఈరోజు ఈయన ఇచ్చాడా, లేదు వీళ్ళ నాయన ఇచ్చాడా, లేదు వీళ్ళ ప్రభుత్వం ఇచ్చిందా? ఇది వర్క్ బోర్డు ఆ రోజుల్లోనే ప్రజాస్వామ్యం విజయవంతంగానే 77 ఏళ్ళు పూర్తి చేసుకుని 78లో అడుగు పెట్టడం భారతదేశ ప్రజల యొక్క ఓర్పు, నేర్పు, వాళ్ళ సహనశీలానికి నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇందులో విజయం సాధించింది ప్రజలే కానీ పాలకులు కాదు. పాలకులే కానీ కరెక్ట్గా భారతదేశాన్ని వాళ్ళు కానీ చెప్పినట్టే కానీ ఇక్కడ జరిగితే జనాలందరూ ఎప్పుడో మసైపోతారు. ప్రజల యొక్క ఓర్పుతోనే భారతదేశ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈనాటికి కూడా వాళ్ళు ఎన్ని కుయుక్తులేసినా ఇంకోటేసినా మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పల్లకి సేవ జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గోవిందరాజాపురం గ్రామానికి చెందిన కీర్తిశేషులు మాడా నరసయ్య జ్ఞాపకార్థం ఆయన భార్య కాంతమ్మ, కుమారులు లక్ష్మీనారాయణ, నరసింహారావు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తాం. నెల్లూరు నగరంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు అల్పాహారాన్ని అందజేసిన మంత్రి పొంగూరు నారాయణ. తిరుపతిలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర వేడుకల్లో పాల్గొని పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రజా వ్యతిరేక విధానాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మనుబోలులో శ్రీ షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ. విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.